నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రుచికరమైన చింతపండు రసాన్ని ఎలా పెట్టాలో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ రసాన్ని మనం ఏ సీజన్లో అయినా చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం రోజు చేసుకుని తినే వేపుల్లోకైనా, కర్రీలోకైనా లేదా సైడ్ డిష్లా ఇలా రసం పెట్టి చూడండి. మనం రోజు తినేదానికంటే కాస్త ఎక్కువే తినేస్తాం. మరి ఈ రుచికరమైన చింతపండు రసాన్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా చింతపండును నానబెట్టుకుందాం. ఒక గిన్నెలోకి ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. ఒకసారి ఈ చింతపండును బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టామంటే చింతపండు చక్కగా నానుతుంది. అదే మీకు చింతపండు త్వరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళను తీసుకొని నానబెడితే 5 నిమిషాల్లోనే నానిపోతుంది. 15 నిమిషాలు అయ్యేసరికి చూడండి, చింతపండు బాగా నానింది కదా. ఈ చింతపండు రసాన్ని తీయడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోండి. ఇందులోకి ముందుగా ఒక 2 టీ స్పూన్ల మిరియాలను తీసుకోండి. మనం చేసేది ఇక్కడ చింతపండు రసం కాబట్టి ఈ మిరియాలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఇంతకంటే తక్కువగా తీసుకుంటే కారం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం చేసే ఈ క్వాంటిటీకి 2 స్పూన్ల మిరియాలు సరిపోతాయి. అలాగే ఇందులోనే ఒక ఎండుమిరపకాయను కూడా తీసుకోండి. అలాగే మంచి రుచి కోసం ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా తీసుకొని వీటన్నిటిని బరకగా గ్రైండ్ చేయండి. అంటే మనం రోట్లో దంచితే ఎలా అయితే నలుగుతుందో అలా కొంచెం బరకగా రుబ్బి తీసుకోండి. మరి పొడిలా గ్రైండ్ చేయాలంటే రసంలో పిప్పిగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోండి. అలాగే పొట్టు ఒలి చేసిన 7-8 వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని వీటిని కూడా ఒకసారి బరకగా రుబ్బి తీసుకోండి. జస్ట్ అలా ఒక 2 సార్లు తిప్పామంటే ఇలా బరకగా వస్తుంది. ఈ పొడితో మన చింతపండు రసం రుచి అనేది చాలా బాగా కుదురుతుందండి. సో మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు నానబెట్టిన చింతపండుని తీసుకొని బాగా పిసుకుతూ చింతరసాన్ని తీసుకుందాం. ఇలా ఒకసారి చింతపండునంతా కూడా బాగా పిసికాక ఇంకొక గిన్నెలోకి ఇలా స్ట్రెయినర్ని పెట్టి చింతరసాన్ని తీసుకోండి. ఇలా స్ట్రెయినర్ వాడకుండా చేతిని అడ్డంగా పెట్టైనా చింతరసాన్ని తీసుకోవచ్చండి. సో ఇలా చింతరసాన్ని తీసుకున్నాక మళ్ళీ గిన్నెలోకి తీసుకోకుండా ఈ చింతపండు పైన కొంచెం నీళ్ళను వేసి కడిగి తీసుకుంటున్నాను. దీంతో ఇందులో ఏమైనా పులుపు ఉంటే అదంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా చింతరసాన్ని తీసుకున్నాక మళ్ళీ ఇదే గిన్నెలోకి ఒకటి కట్ చేసిన టమాటాను, బాగా పండిన టమాటా అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర ఆకును ఇలా చిన్నగా చేసి తీసుకోండి. అలాగే ఒక కరివేపాకు రెబ్బను కూడా చుంచి తీసుకోండి. మీరు కావాలంటే ఇందులోనే ఒక పచ్చిమిరపకాయని స్టవ్ పైనే కాల్చైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చిమిరపకాయని వేయట్లేదు. స్పైసీగా తినాలనుకునేవారు 1-2 పచ్చిమిరపకాయలని స్టవ్ పైనే డైరెక్ట్గా కాల్చి ఇందులోకి తీసుకొని వీటితో పాటే బాగా పిసకండి. మీరు కావాలంటే వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని రఫ్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా మెదిపిన దీన్ని చింతపండు రసంలోకి తీసుకుందాం. ఇలా మెదిపి వేయడం వలన చింతపండు రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పును తీసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, సరిపడా నీళ్ళను తీసుకోండి. ఇక్కడ నేను ఈ చింతపండు రసం కోసం కంప్లీట్గా ఒక 3 కప్పుల వరకు, అంటే ఒక 600-650 ml వరకు నీళ్ళను తీసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపాక మనం ఈ రసాన్ని టేస్ట్ చేసి పులుపు, ఉప్పుని సరిచేసుకోవచ్చు. మనకైతే పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నేను రాళ్ళుప్పును తీసుకున్నాను కాబట్టి అప్పుడే రసంలో కలిసిపోదు కదా, కాబట్టి ఉప్పుని తర్వాత చూస్తాను. సో ఇప్పుడు ఇందులోకి మనం పోపుని పెట్టడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. రసం కోసం ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. ఆయిల్ కాస్త వేడయ్యాక కొంచెం మినపప్పుని, అలాగే కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం చిటపటమన్నాక ఇందులోనే ఒకటి కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కని, అలాగే ఒక ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మనం తీసుకున్న మిరియాలు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయతో ఈ రసం అనేది మరీ స్పైసీగా ఉండదు. మనం తినడానికి వీలుగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ రసం కోసం ఎంతైతే మిరియాలు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయని తీసుకున్నామో ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఇందులోనే కరివేపాకుని కూడా తీసుకొని కాస్త ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఈ రసాన్ని 2-3 రోజులు తినాలనుకుంటే ఉల్లిపాయను స్కిప్ చేసి చేయండి. ఉల్లిపాయను 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఫ్రై చేయండి.
ఇందులో ఇంగువ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా వీటన్నిటిని దోరగా ఫ్రై చేశాక, ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మిరియాల పొడి మిక్స్‌ని తీసుకుందాం. సో, వీటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 1, 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మనం ముందుగా ఫ్రై చేయడం వలన రసంకు ఆ టేస్ట్ అనేది బాగా పడుతుంది. సో, ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక, ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన చింతపండు రసాన్ని తీసుకొని బాగా కలపండి. సో, ఇలా చింతపండు రసం తీసుకున్నాక మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు మరిగించండి. కొంచెం లైట్‌గా మరగడం స్టార్ట్ అయింది కదా! ఈ టైంలో ఒకసారి కలిపి మళ్ళీ మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు చూడండి. ఎప్పుడైతే ఇలా బాగా మసలడం మొదలవుతుందో అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోవాలి. ఇలా చేస్తే చింతపండు రసం టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది? చూస్తేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా! మీరు కూడా డెఫినెట్‌గా ఈ స్టైల్‌లో ఒకసారి చింతపండు రసాన్ని ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్‌లో టమాటా రసం, వంకాయ రసం, చింతకాయ రసం, చింతపండు చారు, మిరియాల రసం ఇలా ఎలా పెట్టాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.